ఇక ఏపీలో ఆక్వా పరిశ్రమకు పదే పదే కష్టాలు వచ్చి పడుతున్నాయి. ట్రంప్ కి కోపం వచ్చినా మన రొయ్యకే ఇబ్బంది, యుద్ధం జరిగినా మన రొయ్యకే కష్టం, పెట్రోల్ రేట్లు పెంచినా మన రొయ్యకే నష్టం. ఓవైపు కొనుగోళ్ల సమయంలో కౌంట్ రేటు తగ్గిస్తుంటే ఇప్పుడు ఫీడ్ రేట్ పేరుతో కంపెనీలు సిండికేట్ అవ్వడం, కేజీకి 10 రూపాయలు పెంచేయడంతో రైతులపై మరో పిడుగు పడినట్టయింది. ఫీడ్ రేటు పెంచడంపై పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆక్వా రైతులు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలకు ఆక్వా రైతు సంఘం నేతలు పిలుపునిచ్చారు. ఈ నెల 15న అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు చేయాలని నిర్ణయించారు. సోమవారం గ్రీవెన్స్ లో మెమరాండాలు ఇచ్చేందుకు తీర్మానం చేశారు. రేట్లు తగ్గించకపోతే చలో అమరావతికి సైతం పిలుపునిస్తామని హెచ్చరిస్తున్నారు. మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, ఆక్వా రైతుల డిమాండ్స్ ఏంటి? అంటే ఖచ్చితంగా అయితే ఇప్పటి వరకు కూడా చర్చలు, సంప్రదింపులు, సమాలోచనలు ఈ 3 మార్గాల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఆక్వా రైతులకు ఉపశమనం లభిస్తుంది. మొయ్యలేని భారం కాకుండా ఎంతో కొంత భారాన్ని మోసేందుకు కూడా తాము పర్సనల్గా కూడా వ్యక్తిగతంగా కూడా ప్రతి రైతు సిద్ధం కావాలని ఆ విధంగా మొత్తం కూడా రైతాంగం మొత్తానికి కూడా గత కొంతకాలంగా కూడా రైతు సంఘాల నాయకులందరూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే పూర్తిగా నిన్న సాయంత్రానికి పూర్తిగా వాతావరణం మారిపోయింది. హడావుడిగా రాత్రికి రాత్రే కంపెనీలు, ఫీడ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వనామీ, అదేవిధంగా టైగరు, ఈ 2 రొయ్యలకు సంబంధించిన ఫీడ్ పైన 10 నుంచి 12 రూపాయల వరకు కూడా కేజీకి ధర పెంచడంతో ఈరోజు మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఆక్వా రైతులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం పాలకొల్లులో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని నిరసనలకు పిలుపునిచ్చడం జరిగింది. సోమవారం, మంగళవారం ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంగళవారం అన్ని మండల కేంద్రాల్లో కూడా ఆక్వా రైతులు నిరసన తెలియజేసి మొత్తం తమకు ఎదురవుతున్న నష్టాలని, కష్టాలని మొత్తాన్ని కూడా అధికార యంత్రాంగానికి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పేసి వీరందరూ కూడా ఈ విధంగా కూడా యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవడం జరిగింది. ఒకవేళ కనుక ఈ కార్యక్రమం తర్వాత కూడా చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించకుండా, అదేవిధంగా ఫీడ్ రేట్లు కనుక తగ్గించకుండా ఉన్న పరిస్థితి అయితే చలో అమరావతి నిర్వహించి ప్రభుత్వం దృష్టికి కూడా నేరుగా కూడా ఈ సమస్యను తీసుకెళ్లాలని చెప్పేసి మొత్తం ఆ కార్యవర్గంలో అయితే తీర్మానం చేసుకున్నారు. మొత్తం రైతాంగం మొత్తం కూడా ఇప్పటికే అప్సడా సమావేశం నిర్వహించారు. అప్సడా సమావేశంలో 6 రూపాయల వరకు, అంటే వాళ్ళు కంపెనీలు 12 రూపాయల వరకు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తే 6 రూపాయల వరకు కూడా రైతులను ఒప్పించేందుకు అప్సడా డైరెక్టర్లు అయితే ఒక ప్రయత్నం అయితే చేశారు. దానిపైన భీమవరంలో కూడా సమావేశం జరిగింది. దాని తర్వాత జూమ్లో అందరూ కూడా మాట్లాడుకున్నప్పటికీ కూడా సమస్య కొలిక్కి రాని సందర్భంలో మొత్తం ఏకపక్షంగా కూడా ఫైనల్ నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది రైతులకి, రైతు సంఘాల ప్రతినిధులకి ఏమాత్రం కూడా ఎవరూ సమాచారం ఇవ్వలేదు. ఆ క్రమంలోనే పూర్తిగా రాత్రికి రాత్రే ఈ ధరల పెరుగుదలకు సంబంధించినటువంటి రావడంతో మొత్తం ఒక అలజడైతే మొత్తం ఆక్వా రంగంలో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవి.